నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన ఆనందపురం ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. అవని, ఇంకా లేవలేదేం, తొందరగా వెళ్ళాలన్నావు కదా అని లేపటానికి ప్రయత్నిస్తూనే, ఏమిటో వేళాపాళ ఉండని ఉద్యోగం, వెళ్ళటానికి రావటానికి కూడా ఒక టైం ఉండదు అంటూ తల్లి తనలో తనే సన్నగా సణిగింది. ఉలిక్కిపడి లేచిన అవని తన పనులన్నీ పూర్తి చేసుకుని టిఫిన్ తిని లంచ్ బాక్స్ పట్టుకుని హడావుడిగా బయటపడింది. సాయంకాలం ఇంటికి బయలుదేరదామనుకుంటున్న సమయంలో భగవాన్ల దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ప్రభావతి పెద్దమ్మకు హఠాత్తుగా కడుపు నొప్పి వస్తే వైజాగ్ తీసుకెళ్లామని, చిన్న ఆపరేషన్ జరిగి కులాసాగానే ఉందనే కబురు చెప్పి తనను అక్కడికి కేజీహెచ్ హాస్పిటల్కి రమ్మన్నాడు. ఇదేమిటి ఇలా జరిగింది? ఆరోగ్యంగా ఉన్న పెద్దమ్మకు కడుపు నొప్పి రావటం, ఆపరేషన్ జరగటం అన్నీ ఆ రోజులోనే జరిగిపోయాయా? కంగారు పడుతూనే మళ్ళీ ఫోన్ చేసింది. తట్టుకోలేనంత నొప్పిగా అనిపించడంతో అవనికి చెప్పే సమయం లేకపోయింది. అవని నాన్నమ్మతో ఇంకో 2 ఆడవాళ్ళు బంధువులు వచ్చారు. ఆపరేషన్ జరిగి కులాసాగా ఉండటంతో అందరూ తిరిగి వెళ్ళిపోయారు. కానీ సుభాష్ ఇంకొక బంధువులు ఆవిడ అక్కడ ఉన్నారని వివరాలన్నీ భగవాన్లు చెప్పుకొచ్చాడు. అప్పటికి అవనికి ఆందోళన తగ్గి కొంచెంగా స్థిమితపడింది. ఇంటికి కాకుండా నేరుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది. ఎలా ఉంది అంటూ పెద్దమ్మను పలకరిస్తే కులాసానే అంటూ నవ్వింది. మనకి 4 సాయం ఇలాంటప్పుడే కావాలి. కడుపు నొప్పి వస్తే వచ్చింది, కానీ నాకింతమంది అయిన వాళ్ళు అండగా ఉన్నారని ఆనందం కలిగింది అంది పెద్దమ్మ. భగవాన్లు నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చామనే విషయం చెప్పేసరికి ఎంత కంగారు పడ్డానో. ఇప్పుడు నేను ఇలా చూశాక ప్రాణం కుదిరిపడింది. ఊరి వాళ్ళందరూ నీ వాళ్లే అనుకునే నీకు అందరూ అండగా ఎందుకుంటారు పెద్దమ్మా? కంగారు ఎందుకమ్మా? అన్ని బాధ్యతలు బరువులు దింపుకొని తీరుబడిగా కూర్చున్న వాళ్ళం. పైవాడి పిలుపు రాగానే వెళ్ళిపోవటమే. బెంగ భయం అనవసరం. ఒక గొప్ప ఆయన ఏం చెప్పారో నువ్వు వినే ఉంటావు. మరణం మనం ఉండగా రాలేదు, అది వచ్చినప్పుడు మనం ఎలాగూ ఉండం, ఇక భయం ఎందుకు అంది. ఆశ్చర్యంగా చూసిన తన వైపు ఓ చిరునవ్వు విసిరి, కొత్తగా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నానని అంతగా ఆశ్చర్యపోతున్నావు కాబోలు, అవునా? కొంచెం ఖాళీ ఉంటే చాలు. మునుపు ఎవరో ఒకరింటికి వెళ్ళి కూర్చొని కాలక్షేపం చేసేదాన్ని. ఇప్పుడేమో నా ఇంట్లోకి లైబ్రరీ వచ్చిందిగా, ఒక అడుగు ముందు వైపుకు వేసి పత్రికలో పుస్తకమో తెచ్చుకొని తిరగేస్తున్నా. అందుకే నాకు తెలివితేటలు వచ్చాయేమో అంది నవ్వుతూ. నిజం పెద్దమ్మ, ఇప్పుడు మన ఊళ్ళో చాలామంది పెద్దలు పిల్లలు ఇష్టంగా లైబ్రరీకి వస్తున్నారు. చందాలు ఎక్కువ కడుతున్నారు. అంత అవసరం లేదన్నా ఇంకా మంచి పుస్తకాలు తెప్పించడానికి వీలవుతుందిగా అంటూ స్వచ్ఛందంగా తోచినంత ఎక్కువగా చందా ఇస్తున్నారు. ఇదంతా నీ వల్లే. నువ్వు ఉదారంగా ముందుకొచ్చి అందరికీ స్ఫూర్తి కలిగించావు పెద్దమ్మ అంది. నేను చందా కట్టే పుస్తకాలు తెచ్చుకుంటున్నాను. మీ ఇంటినే విరాళంగా ఇచ్చారు, చందా అవసరం లేదన్నారు, కానీ నేనే వినలేదు. దేని దారి దానిదే కదా. అయినా నా తిండి తిప్పలకు పోను మిగిలిందంతా ఏం చేసుకుంటాను? ఇలాంటి ఖర్చులైనా పెట్టుకోవాలిగా. ఆ భగవంతుడి అనుజ్ఞ అయ్యే వరకు ఎవరిని కష్టపెట్టకుండా సునాయాసంగా ఈ బండిని రాగించగలిగితే అది చాలు అంది. ఆ మాట వినగానే అంతకు ముందు రోజే అమ్మమ్మకి నాన్నమ్మకు జరిగిన వాదులాట గుర్తొచ్చి పెద్దమ్మకు చెప్పింది. పెద్దమ్మ, నిన్నెవరో మా అమ్మమ్మ గారు ఊరు నుండి వచ్చారు. అమ్మమ్మ వాళ్లతో మాట్లాడుతూ, ఏదో సందర్భంలో ఇక మనదే ఉంది, కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్న వాళ్ళం, ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది అని సామెత చెప్పింది. కొంచెం దూరంగా కూర్చున్న నాన్నమ్మ ఆ మాట వినగానే వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మమ్మతో తగు వేసుకుంది. ఆ సామెత ఏమిటి పార్వతమ్మ? అర్థం లేని వాటిని మనం అనుకోకూడదు. ఉండటం వెళ్ళటం మన చేతుల్లో లేదు కదా. వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఎందుకు కాళ్ళు చాపుకొని కూర్చుంటాము? బ్రతకాలనే ఆశతోనేగా తిండి తింటాము, మందులు వేసుకుంటాము. చివరి వరకు ఆశ ఉండాల్సిందే. అయినా మన బరువు ఊరేం మోస్తోందని వెళ్ళమంటుంది. కాటికి కూడా ఏం పని మనల్ని రమ్మని పిలవటానికి చెప్పు అని నిలదీసేసరికి అమ్మమ్మ బెత్తరపోయింది. వయసు అయిపోయిందని మాట వరుసగా అలా అంటారని నేను అన్నాలే అని సంజాయిషి ఇచ్చింది. అది నిజమేలే, ఎందుకో ఆ సామెత నాకు నచ్చక ఇలా ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది అంది నానమ్మ. భగవంతుడైనా న్యాయంగా వయసును బట్టి వరుసవారీగా పిలుస్తాడా? అదేమీ లేదుగా. ఎందుకో మనకు అర్థం కాదు, కానీ ఒక్కోసారి వరుస తప్పించి మనల్ని దుఃఖంలో ముంచేస్తాడు. ఏం చేయగలం అంటూ నిట్టూర్చింది.
పెద్దమ్మ, ఇప్పుడు నీ మాటలు విన్నాక ఇదంతా గుర్తొచ్చి చెప్పాను అంది తను. తన మాటలకు పెద్దమ్మ కూడా సరదాగా నవ్వింది. మీ నాన్నమ్మ కోపపడినా ఎవ్వరికి కోపం రాదమ్మా. ఆ మాటల్లో ఆప్యాయతే తప్ప ఇంకేం ఉండదు. దిగులుగా ఉన్నప్పుడు ఆవిడ దగ్గర 4 నిమిషాలు కూర్చుంటే సరి, ఆ మాటలకు కడుపు నిండిపోతుంది, దిగులు పోయి మనసు తేలికైపోతుంది అంది. పెద్దమ్మ మాటలకు తనకే ఆనందం కలిగింది. ఇంతలో డాక్టర్ వచ్చి చూసి ఆ మర్నాడు ఒక్కరోజు హాస్పిటల్లో ఉండి పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోవచ్చని చెప్పి వెళ్ళాడు. పెద్దమ్మతో పాటు హాస్పిటల్లో ఉండే రాజమ్మత్తకు భోజనం తీసుకురావడానికి భగవాన్లు వెళ్ళాడు. పెద్దమ్మ మందులు వేసుకుని విశ్రాంతిగా కళ్ళు మూసుకుని పడుకుంది. తాను సుభాష్ రూమ్కి బయట ఉన్న వరండాలోని బెంచి మీద భగవాన్లు వచ్చే వరకు కూర్చుందామని అనుకున్నారు. 1 నిమిషం అయ్యాక సుభాష్ హఠాత్తుగా, అవని, మీరు మెడిసిన్ ఎందుకు చదవలేదు అని అడిగాడు. ఇదే మాట మీరు మా అమ్మని అడుగుంటే 1 మార్కు అంటూ జవాబు మొదలుపెట్టి 1/2 గంట వరకు సాగతీసేది. ఈ కోర్సులో చేరిన కొత్తల్లో ఈ 1 మార్కు హిస్టరీ నేను ఎన్నిసార్లు విన్నానో అంటూ చిరునవ్వు నవ్వింది. 1 మార్కు హిస్టరీ ఏంటి? ఆశ్చర్యంగా అడిగాడు అతను. 1 మార్కులో నాకు ఎంసెట్లో మెడిసిన్ సీటు తప్పిపోయిందని చెప్పటం అన్నమాట. ఏం చదువుతున్నావని ఎవరు అడిగినా దానికి సూటిగా సమాధానం చెప్పకుండా నాకు మెడిసిన్లో సీట్ ఎలా తప్పిపోయిందో వివరంగా చెప్తేనే కానీ అమ్మకు సంతృప్తిగా ఉండేది కాదు. ఏం చదువుతున్నానో 1 మాటలో సమాధానం చెప్పడానికి బదులుగా 1 మార్కు చరిత్ర చెప్తావేంటమ్మా అని నేను విసుక్కున్నా లెక్క చేసేది కాదు. అవును, కానీ మెడిసిన్ మీరెందుకు చదవలేదు అడిగింది. నాది 1 మార్కు కాదే అంటూ నవ్వాడు. నిజంగా మీకు 1 మార్కు తేడాలోనే సీటు రాలేదా? మెడిసిన్కి అసలే సీట్లు తక్కువ. ఆ 1 మార్కు తక్కువతోనే 100 ర్యాంకులు వెనకబడిపోతాం అంది. మీరు పొరపడ్డారు, నాకు వచ్చింది ఒకే 1 మార్కు, అది విషయం అంటూ మళ్ళీ నవ్వాడు. అదేలా? మరి 1 మార్కు రావటం నేనెక్కడ వినలేదు, మీరేదో విడ్డూరంగా చెప్తున్నారు అంది. నాకు మెడిసిన్ చదవాలనే ఆసక్తి లేదు. ఇంట్లో వాళ్ళేమో పట్టుబట్టి ఎంసెట్ కోచింగ్లో చేర్చడంతో తప్పక ఎగ్జామ్కి వెళ్ళానే కానీ రాయకూడదని తీర్మానించుకున్నాను. పెన్ను పట్టుకుని ఆటలాడే క్రమంలో దేని మీదో గీత పడి కరెక్ట్ ఆన్సర్ అయిపోయి ఆ 1 మార్కు వచ్చి ఉంటుందని తర్వాత అనుకున్నాను. చెరువు వరకు తీసుకెళ్ళగలమే కానీ నీళ్లు తాగించలేం కదా అనే సామెత మా వాళ్లకు ఎలా అర్థమైంది. నా ప్లాన్ కూడా అదే. ఇక నన్ను నా కర్మానికి వదిలేద్దామనుకుని మా వాళ్ళు నీ ఇష్ట ప్రకారం నిర్ణయించుకోమన్నారు. లిటరేచర్తో డిగ్రీ, ఆ పైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జర్నలిస్ట్ అయ్యాను. అలా 1 మార్కుతో మా వాళ్లకు జ్ఞానోదయం కలిగించగలిగాను. నా చదువు హిస్టరీ ఇదండి అన్నాడు. అలా కబుర్లు కాలక్షేపం చేసి భగవాన్లు రాగానే ముగ్గురం ఊరు బాట పట్టాం. పెద్దమ్మను డిశ్చార్జ్ చేసే రోజున కూడా ఆ బెంచి మీద కూర్చున్నప్పుడు సుభాష్ మాటలు గుర్తొచ్చి మెడిసిన్ చదువు గురించి ఎందుకు అడిగారని అంది. మీ పెద్దమ్మ గారిని ఇక్కడికి తీసుకురావటంలో అందరం ఎంత కంగారు పడ్డాము. అంత దూరం వెళ్ళనవసరం లేకుండా ఈ ఊళ్ళోనే హాస్పిటల్ ఉండుంటే బాగుండేది. కొన్నాళ్లలో హాస్పిటల్ ఎలాగూ వస్తుంది. అయితే ఈ ఊరికే చెందిన మీలాంటి డాక్టర్ ఉంటే బాగుండేదనిపించి అడిగాను అంతే అన్నాడు. నేనే ఎందుకు, ఉద్యోగం చేయడానికి డాక్టర్లే దొరకరా అంది. దొరుకుతారు, అయితే వృత్తిని నిజాయితీగా అంకిత భావంతో నిర్వర్తించేవాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు అరుదుగానే ఉంటారు. ఈ ఊరికి చెందిన వాళ్లకు ప్రజల పట్ల మమకారము ఉంటుంది కాబట్టి శాలరీ కోసమే పనిచేస్తున్నట్లు కాకుండా కొంత సేవాధర్మంతోనూ పనిచేస్తారని నా ఉద్దేశం. తప్పనిసరి అవసరం కొద్దీ ఉద్యోగానికి వచ్చే డాక్టర్లు కాకుండా వృత్తి పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు కావాలి. ఈ మధ్య పేపర్లో చెన్నైలో ఉంటున్న డాక్టర్ గారి పరిచయం చదివాను. ఇప్పటి వాళ్ళలా సంపాదన ధ్యేయంగా కాకుండా సేవే పరమార్థంగా వైద్యం చేస్తారని తెలిసింది. ఆయన 2 పిల్లలు కూడా డాక్టర్లే. తల్లిదండ్రుల భావాలు ప్రవృత్తి కొంతలో కొంతైనా పిల్లలకు అలవడుతుందనే నమ్మకంతో ఆ డాక్టర్లను మన ఊరికి రప్పించాలనే ప్రయత్నంలో అక్కడికి వెళ్ళాను. ఆ 2 ఒకరి తర్వాత ఒకరుగా కనీసం 2-3 ఏళ్ళు ఇక్కడ హాస్పిటల్లో పనిచేస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అలా కొన్నేళ్లు జరిగితే ఈ ఊరి వాళ్లే డాక్టర్లుగా వస్తారేమో. కొందరు మాత్రం తమ వాళ్ళు తమ ప్రాంతం అనే భేదాలు లేకుండా అవసరాన్ని బట్టి ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. కొందరైతే తమ దేశం విడిచిపెట్టి మన దేశం వచ్చి ఎన్నో రకాలుగా సేవలు అందించిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని తలుచుకుంటే నిజంగా అద్భుతంగానే ఉంటుంది అన్నాడు. నాకు మాత్రం మీరే ఓ అద్భుతంలా కనిపిస్తున్నారు. పేపర్లో ప్రసిద్ధ వ్యక్తుల కథనాలు చదివి శ్రమ అనుకోకుండా వెళ్ళి కలవటం, వాళ్ళ అనుభవాలని విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం నిజంగా చాలా గొప్ప విషయం అంది తను.
మీరు పొరపడుతున్నారు. నేను చాలా మామూలు వ్యక్తినే. నా గురించి మీకు పూర్తిగా తెలియక అలా అంటున్నారు అనుకుంటాను అన్నాడు. అంటే ఇంకేం తెలియాలి? ఆహా, ఏం లేదు, ఇప్పటికింతే అంటూ సంభాషణ ఇంకొక విషయంపైకి మళ్లించాడు. నిజంగా అతనిది ఎంత గొప్ప వ్యక్తిత్వం! అందరిలో గొప్పతనాన్ని గుర్తించి ఆనందంగా అభినందనలు తెలియజేస్తాడు కానీ తన గురించి మాట్లాడితే చాలా మామూలు వ్యక్తినంటూ వినయం చూపుతున్నాడు. అతని పట్ల ఇష్టం మరింతగా పెరిగింది. కొన్ని రోజుల తర్వాత సుభాష్ తనకు ఒక పని అప్పగించాడు. ఆ పని మీరే ఎందుకు చేయకూడదు అని తను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పాడు. చూడండి, వ్యవసాయం గురించి ఏ సందేహాలు వచ్చినా నెట్లో చూసినా గూగుల్లో వెతికినా సమాచారం దొరుకుతుంది. నిజమో కాదో అనే సంశయం ఉంటుంది. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదన్నట్టుగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఆ సబ్జెక్టు చదివారు కాబట్టి మీ మాటలకు అథారిటీ ఉంటుంది. అలాగే నేనేం చెప్పినా వింటారు కానీ నమ్మకం ఉండదనిపిస్తుంది. మీ ఉద్యోగాన్ని బట్టి చుట్టుపక్కల ఊళ్ళ రైతులందరితోనూ మీకు పరిచయాలున్నాయి. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే సబ్సిడీలు శాంక్షన్ చేసేటప్పుడు ఎటువంటి కమిషన్లు ఆశించని మీలాంటి ఆఫీసర్ల మీద గౌరవం, మీ మాటల మీద గురి ఉంటాయని నా నమ్మకం. అందుకే ఈ పని మీకు అప్పగిస్తున్నాను అన్నాడు. ముందరి కాళ్ళకు బంధాలిస్తున్నట్టుగా చెప్పారు, కాదంటానికి వీలు లేకుండా. నేను కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతాను ఇక నుండి అంది. ఇంతకు అతను పురమాయించిన పని సొంతమూ కాదు, స్వార్థమూ లేదు. ఊరుకు సంబంధించింది. ఊరు నుండి బయట మార్కెట్కి వెళ్లే వ్యవసాయ ఉత్పత్తులన్నీ రసాయన ఎరువులు, పురుగు మందులు అవి వాడకుండా సేంద్రియ సాగు పద్ధతుల్లో పండించినవై అయి ఉండాలి. రైతులందరూ ఈ నియమానికి కట్టుబడి ఉండాలి. అది విషయం. ఊరుకు మంచి పేరు కోసం సుభాష్ తాపత్రయం నాకు అర్థమైంది. అతని నిర్ణయాలకు అందరూ సహకరించాల్సిన అవసరము, బాధ్యత ఉన్నాయి. సుభాష్ వ్యక్తిత్వం పట్ల తనకు ప్రత్యేకమైన గౌరవభావము, అభిమానం ఏర్పడ్డాయని అర్థమవుతోంది. ముస్లిం రైతు రెహమాన్ కొడుకు సలీం 2-3 ఏళ్లుగా ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలించక వ్యవసాయం బాట పట్టాడు. తమకి ఉన్న పొలానికి అదనంగా మరికొంత కౌలుకు తీసుకున్నాడు. రెహమాన్కి ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో సలీం పూర్తి బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. తప్పనిసరి వ్యవసాయం చేయాల్సి వచ్చిందనో, తండ్రి అనారోగ్యం లాంటి కారణాలు ఇంకేమైనా ఉన్నాయేమో తెలియదు కానీ అతను మాత్రం ఏదో అసంతృప్తితో రగిలిపోతున్నట్లుగా కనిపిస్తాడు. అందుకే మాట కూడా కొంచెం దురుసుగా ఉంటుందనిపిస్తుంది. సుభాష్ రసాయనిక ఎరువుల నిషేధం గురించి, ప్రకృతి సేద్యం గురించి సలీంతో మాట్లాడబోతూ ఉంటే, మీకేంటి సార్, జనము ఆరోగ్యం అంటూ ఎన్నైనా చెప్తారు, మాకు గిట్టుబాటు అవుతుందో లేదో చూసుకోవద్దా అంటూ పెడసరంగా మాట్లాడాడు. ఆ రోజు సాయంకాలం సలీం పొలం దగ్గరికి వెళ్ళింది తను. సలీం గట్టున నిలబడి పనులు పురమాయించే రకం కాదు. తను చేలోకి దిగి కూలీలతో కలిసి చేస్తూ పనులు చేయిస్తాడు. తనను చూసి గట్టు మీదకి వచ్చిన సలీంకి ముందుగా అభినందనలు తెలిపింది. సలీం, ఇలాగే నువ్వు కొన్నాళ్ళు కష్టపడితే తప్పకుండా ఉద్యోగంతో వచ్చే సంపాదన కంటే ఎక్కువ వస్తుంది. లక్నోలో కాబోలు 2 అన్నదమ్ములు ఇంజనీర్లుగా చేస్తున్న ఉద్యోగాలు మానేసి ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి లాభాలు గడిస్తున్నారట. అంతేకాదు సాంకేతికతను ఉపయోగించి ఆధునిక పరికరాలతో వ్యవసాయ పద్ధతుల్ని రైతులకు శిక్షణ ఇస్తున్నారు. సుభాష్ గారు వాళ్ళని మన ఊరికి ఆహ్వానిద్దామనుకుంటున్నారు, సాగు మెళకువల్ని బోధించడానికి. నాకైతే ఇది చాలా మంచి ఆలోచన అనిపించింది. నువ్వు బాగా కష్టపడుతున్నావు, దానికి తోడు ఇష్టాన్ని కూడా పెంచుకో, తప్పకుండా ప్రయోజనం కలుగుతుంది. ఇంకో మాట, మీ కుటుంబం అంతా ఎంత నియమంగా నమాజ్ చేస్తారో నాకు తెలుసు. ప్రార్థన అంటే ఏంటి? భగవంతుడి అనుగ్రహం పొందాలనే కదా. మత పెద్దలు చెప్పిన సూక్తుల్ని పాటించడమే దానికి దారి అని తెలుసు. ఒక మాస్టర్ చెప్పిన విషయం నాకు బాగా గుర్తుండిపోయింది. అదేంటో చెప్పనా సలీం? మహమ్మద్ ప్రవక్త చెప్పిన ప్రకారం భగవంతుణ్ణి విశ్వసించేవారు తేనెటీగలాగా ఉండాలిట. తేనెటీగ మనకు స్వచ్ఛమైన ఆహారాన్నే అందిస్తుంది. తేనె సేకరించే విధానంలో పువ్వు అందాన్ని, సువాసనను నాశనం చేయదు. ఆ ప్రవచనం ప్రకారం మన ఊరి రైతులందరూ భూసారం పాడవకుండా ప్రజల ఆరోగ్యము కాపాడుకునే విధంగా రసాయనిక ఎరువులు, మందులు వాడకం తగ్గిద్దామనే నిర్ణయానికి రావాలి. కృత్రిమ పద్ధతుల ద్వారా పండ్లను మగ్గించే విధానానికి స్వస్తి చెప్పాలి. ఆరోగ్యానికి చేటు తెచ్చే పని మానేసి గిట్టుబాటు రేటు కోసం ప్రయత్నిద్దాం. ఏ పని చేసినా ఎవరో జనం కోసం అనుకోవద్దు. ఆ జనంలో మనం కూడా ఉంటాం. అందుకే మన కోసం, మన ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంటే మన ఊరి ఉత్పత్తులకి ఒక బ్రాండ్ నేమ్ వస్తుంది. వ్యవసాయానికే కాదు, ఏ వ్యాపారానికైనా స్వచ్ఛత, నాణ్యత అనేవి చాలా ముఖ్యం. వెంటనే ప్రోత్సాహకంగా లేకపోయినా నిదానంగా మంచి ఫలితాన్నే పొందొచ్చును. అవునా?
అందుకని నువ్వే చొరవ తీసుకుని రైతులందరినీ ఈ నియమానికి కట్టుబడి ఉండటానికి ఒప్పించాలి అంది. తన వైపు సలీం కొంచెం అయోమయంగా చూశాడు. అదేంటి మేడం, నా మాట ఎవరు వింటారు? సుభాష్ గారు ఈ మాట చెప్తే నేనే వినిపించుకోలేదు అన్నాడు. లేదు సలీం, నాకు మాత్రం నీ మీద నమ్మకం ఉంది, ఈ పని చేయగలవని. నువ్వు చదువుకున్నవాడివి, మీ కుటుంబానికి ఉన్న మంచి పేరు, ఇవన్నీ అనుకూలమైన అంశాలే. ఇప్పుడు చూడు, మన ఊళ్ళో ఆడవాళ్ళందరూ బృందాలుగా ఏర్పాటు చేస్తున్న పిండి వంటలకి శుచి రుచి అంటూ ఎంత పేరు వచ్చిందో, అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మంచి పేరు వస్తే రేటు కూడా దానంతటదే వస్తుంది, సరేనా? సలీం మొహం ఆనందంతో కొంచెం విచ్చుకుంది. నిజమేనండి, మా ఇంట్లో ఆడవాళ్ళు పిండి వంటల తయారీకి వెళ్తున్నారా? దగ్గర ఒక్కొక్కళ్ళకి నెలకు 10,000 వరకు సంపాదన ఉంటుందని సంతోషిస్తున్నారు అన్నాడు. తన మాటలు అతని మీద బాగానే ప్రభావం చూపించాయని అర్థమై ఆనందం కలిగింది. సుభాష్ ఏర్పాటు చేసే రైతు సమావేశానికి వచ్చి ముందుగా తన నిర్ణయాన్ని ప్రకటించి అందరిని ఒప్పించే ప్రయత్నమూ చేస్తానన్నాడు. ఇదంతా సుభాష్కు చెప్పినప్పుడు అతడు నవ్వేశాడు. మీకు కూడా ఎవరినైనా మాటలతో ఒప్పించగలిగే నేర్పుందని చెప్పానా లేదా? మీరు డాక్టర్ అయి ఉంటే మీ మాటలతోనే రోగులకు జబ్బు నయమై మందుల ఖర్చు సగానికి సగం తగ్గుండేది. ఇంకొంచెం శ్రద్ధ చూపించి ఉంటే ఆ ఒక్క మార్కు సంపాదించి మీ అమ్మగారి కోరికను తీర్చగలిగేవారు కదా అన్నాడు. ఆ తర్వాత అంటూ నిట్టూర్చాడు కూడా. తనకీ నవ్వొచ్చింది. మీకు మా అమ్మ సంగతి తెలియదు సుభాష్. అందని ద్రాక్ష పుల్లనా అనుకోగానే చేతిలో ఉన్న వగరు ఉసిరినైనా ఆరోగ్యానికి అంత మంచిదో అనుకుంటూ ఆ రుచిని ఆస్వాదించే తత్వం అమ్మది. నేను ఈ ఉద్యోగంలో చేరాక ఏమైతే నేనులే, మనుషులకి కాకుండా మొక్కల చీడపీడలకు వైద్యం చేస్తున్నావు అంటూ సరిపెట్టుకుంది. ఇప్పుడైతే రోజు నా సలహాల కోసం వచ్చి తమ పొలాలు చూసి వెళ్ళండి అని ఫోన్లు చేస్తున్నారంటే నీ ఉద్యోగం తక్కువేం కాదుగా అని సంతోషిస్తుంది అమ్మ. చెప్పింది. మొక్కలకైనా మనుషులకైనా వైద్యమేగా అనుకున్నారన్నమాట. ఇది బాగానే ఉంది అన్నాడు. అంతేకాదు, ఈ మధ్య ఎవరికో సలహా ఇవ్వటం విన్నాను. ఏ చదువైనా దేని విలువ దానికి ఉంటుంది. ఇదే చదవమని మనం బలవంతం పెట్టకూడదు. పిల్లల ఇష్ట ప్రకారం చదువుకొనివ్వండి అని చెప్పింది అమ్మ. అవునుగానే అవని, మిమ్మల్ని ధైర్యం చేసి ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు అందరితో సరదాగా మాట్లాడినా ఎవరిని దగ్గరగా జరిగే చనువు ఇవ్వకుండా దూరంగానే నిలబెడతారని విన్నాను. స్వయంగా తెలుసుకున్నాను. ఇప్పటి వరకు మీ సంగతి తెలిసిన వాళ్ళు ఎవరు సినిమాకో షికారుకో రమ్మని అడిగి ఉండరనుకుంటున్నా అన్నాడు. అది సరే కానీ ఏదో అడగటానికి ఇంత వివరణ అనవసరం కదా. అడిగాకనే కదా అవునో కదా చెప్పగలుగుతాను అంది తను. సరే, ఈరోజు సాయంకాలం వైజాగ్లో మా ఫ్రెండ్ మొన్నీ మధ్యనే పెట్టిన రెస్టారెంట్కి మీరు వస్తే కాఫీ తాగుదాం అందుకని అన్నాడు. కాఫీ కోసం రెస్టారెంట్కి వెళ్ళాలా? మా ఇంటికే రావచ్చు కదా. మీకు చెప్పలేదు కానీ ఓసారి అటుగా వెళ్తూ మీరున్నారేమోనని మీ ఇంటి దగ్గర ఆగాను. ఇంటి మెట్లు ఎక్కుతూ ఉండగా స్కూల్ నుండి వచ్చిన మీ తమ్ముడు ఎదురుపడ్డాడు. గుమ్మం ముందే నిలబెట్టి గడగడా చెప్పేశాడు. ఉదయం మీరు ఫోన్ చేసి సాయంకాలం ఇంటికి వస్తానంటే అవసరం లేదని అక్క చెప్పింది కదా, అయినా వచ్చానేంటి? ఆఫీస్లోనే కలవాలి. మీ పంటకు బూడిద మచ్చలే ప్రాబ్లం అయితే దానికి మార్కెట్లో దొరికే వేప నూనె కొని స్ప్రే చేయండి, సరిపోతుంది. మోతాదు అది దాని మీదే రాసుంటుంది. క్యాంపుకు వచ్చినప్పుడు చూసి అక్క చెప్తుంది కానీ ఈలోపుగా కావాలంటే ఇది ట్రై చేయండి అన్నాడు. నేను బిత్తరపోయి చూశాను. నీకు నిండా 10 ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో, అయినా అన్నీ తెలుసన్నట్టుగా చెప్పేస్తున్నావే అని అడిగాను. రోజు మీలాంటి వాళ్ళు అక్క ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారా? టిఫిన్ చేస్తున్నా, అన్నం తింటున్నా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్లో ఇలాంటివి విని నాకు కూడా నాలెడ్జ్ వచ్చేసింది అన్నాడు. నువ్వు చెప్పింది ఒకవేళ తప్పయిందనుకో అప్పుడు అని నేను అంటూ ఉండగానే, చిన్నపిల్లాడు చెప్పింది విని ఫాలో అవటం నీదే తప్పు అని మిమ్మల్ని అంటారు. అయినా మీరు మళ్ళీ అక్కను అడగకుండా ఏమీ చెయ్యరని నాకు తెలుసులేండి అని జవాబు చెప్పి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు మీరింట్లో ఉన్నారో లేదో తెలుసుకోకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయానిక. రైతులైనా మీ ఇంటికి సలహాల కోసం రారని తెలిసి నేనెలా రాగలను? మామూలుగా రావటానికి ఫ్రెండును కూడా కాదు కదా, కొద్దిపాటి పరిచయం తప్ప. ఇప్పటికి కదా పరిచయం పెరిగింది. ఆ పైన మా ఫ్రెండ్ కూడా రెస్టారెంట్కి మీరోసారి వస్తే బాగుండునని అనటంతో. మీ ఫ్రెండ్కు నేనెలా తెలుసు అడిగింది. ఈ చుట్టుపక్కలే వాడికో 4 ఎకరాలు ఉన్నాయిలేండి, అందుకే మీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడని అన్నాను. అలా తెలుసు చెప్పాడు. నిజమా? అతని పేరు? సుభాష్ నవ్వేశాడు.
మీరు చాలామందికి తెలుస్తారు కదా అని అలా తమాషాగా చెప్పానంతే. మీరు నన్ను స్నేహితుడిగా అంగీకరించారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మిమ్మల్ని ఓ మంచి ఫ్రెండ్గా అనుకుంటున్నాను. ఒక ఫ్రెండ్ గురించి ఇంకో ఫ్రెండ్తో మాట్లాడతాంగా, అలా తెలుసు మీరు వాడికి అన్నాడు. సరే అయితే సాయంకాలం కలుద్దాంలేండి అంది చిరునవ్వుతో. అలా అక్కడ కలిసినప్పుడు అతని మనసులోని మాటను మరొక విధంగా తెలియచేసి చివరకు తన చేతనే చెప్పించాడు. రేపు సుభాష్ ఇంటికి వచ్చినప్పుడు పరిచయం చేశాక అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకు కూడా అతని గురించి ఓ అభిప్రాయం ఏర్పడుతుంది. ఏమో అప్పుడు వాళ్లే ఇలాంటి ప్రపోజల్ తీసుకొస్తారేమో. అలా జరిగితే తనే చెప్పాల్సిన అవసరమూ ఉండదు. ఆ ఆలోచన రాగానే తనలో తనే నవ్వుకొని నిద్రపోయింది అవని. అమ్మా, సాయంకాలం నా ఫ్రెండ్ ఒకరు వస్తారు మన ఇంటికి, ఏదైనా టిఫిన్ చేస్తావా తల్లిని అడిగింది అవని. అలాగేలే, నువ్వు వచ్చే ముందు ఫోన్ చెయ్యి, వేడిగా పకోడీలు వేస్తాను అంది సుమతి. అవని వెళ్ళిపోయాక ఆవిడకు సందేహం వచ్చింది. తనకు తెలియని ఫ్రెండ్స్ ఎవరూ లేరు అవనికి. పేరు చెప్పకుండా ఫ్రెండ్ వస్తారని మాత్రమే చెప్పిందేమిటి అనుకుంటూ అత్తగారితో, సాయంకాలం మన ఇంటికి వచ్చే అవని ఫ్రెండ్ ఎవరు అని అడిగింది. ఏమో నాకేం చెప్పలేదే అందావిడ. ఎవరో వస్తామని అన్నారేమోలే, దానికే ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్నావా? అంత తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేసి అడుగు, లేకపోతే సాయంకాలం వాళ్ళెవరో వచ్చాక తెలుస్తుందిగా అంది మళ్ళీ కోడలితో. అవును అంతే, ఎవరైతే ఏం అడిగేదేముంది అని ఆవిడ ఊరుకుంది. సాయంకాలం అవని తండ్రికి ఫోన్ చేసింది. నాన్న, సుభాష్ గారు జర్నలిస్టు, మన ఊళ్ళో భీమన్నతో కలిసి ఉంటున్నారు తెలుసుగా అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే ఆయన మధ్యలోనే, ఎందుకు తెలియదమ్మా, ఊళ్ళో ఎన్ని మంచి పనులు చేయిస్తున్నారో. ఆయన గురించి వినటమే కానీ నాకు పరిచయం లేదు. అవును, ఎందుకు అడిగావు అన్నారు. అదే, నాకు పరిచయం ఉందిగా, మన ఇంటికి రమ్మని పిలిచాను. ఉదయం అమ్మకు చెప్పానులేండి. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఒకవేళ ఈలోపుగా వస్తే మీరు కూర్చోబెట్టి మాట్లాడతారని చెప్తున్నాను. అలాగే అమ్మా అంటూ ఆయన ఫోన్ పెట్టేశారు. 5 నిమిషాలకే వచ్చిన సుభాష్ను రండి రండి అంటూ ఆహ్వానించి కూర్చోబెట్టారు. అవని మా అమ్మాయే, మీరు వస్తారని ఇప్పుడు ఫోన్ చేసి చెప్పింది. బయలుదేరింది కదా, వచ్చేస్తుందిక. నా పేరు నారాయణమూర్తి అని తనను తాను పరిచయం చేసుకున్నాడాయన. అప్పుడే లోపల నుండి వచ్చిన విస్సు సుభాష్ని హాల్ గదిలో చూస్తూనే, మీరు మా ఇంటికి అంటూ మాటలాపేశాడు. అవును వచ్చాను అంటూ రమ్మన చేతితో పిలవగానే వచ్చి విస్సు పక్కనే కూర్చున్నాడు. నారాయణమూర్తి వైపు చూసి, మీ అబ్బాయి ఇంతకు ముందు నాకు బూడిద మచ్చల తెగులుకి వేపరైన వైద్యం చెప్పాడు. అక్కకి అలా మాట సాయం చేస్తూ ఉంటాడు కాబోలు అని నవ్వాడు. అప్పుడు నాకు తెలియదుగా, ఎవరో రైతు అనుకున్నాను నసుగుతూ అన్నాడు విస్సు సంజాయిషి ఇస్తూ. జరిగిందంతా నారాయణమూర్తికి సుభాష్ చెప్తే, వీడికి తొందర వాగుడు కొంచెం ఎక్కువేలేండి అంటూ ఆయన నవ్వాడు. అప్పుడు నేనెవరో తెలియదు అన్నావు, అంటే ఇప్పుడు తెలిసినా మరి సుభాష్ అడిగాడు. ఓ, ఎందుకు తెలీదు, మీరు మా ఊరికి వచ్చిన శ్రీమంతుడు కదా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. శ్రీమంతుడేంటి, నాకు అర్థం కాలేదే. సుభాష్ విస్సు వైపు కొంచెం ఆశ్చర్యంగా చూశాడు. శ్రీమంతుడు సినిమా వచ్చింది చూడలేదా? ఆ సినిమాలో హీరో ఊరికొచ్చి ఊళ్ళో వాళ్ళు ఏది కావాలని అడిగితే దానికోసం సరే అది చేసేద్దామంటూ ఖర్చుకు చెక్కులు రాసిచ్చేస్తూ ఉంటాడుగా, అలాగే మీరు కూడా మా ఊరికొచ్చి అది ఇది అంటూ చాలా పనులు చేసేస్తున్నారని మా స్కూల్లో మాస్టర్లు కూడా అనుకోవటం విన్నాను. అందుకే శ్రీమంతుడు అన్నాను అంటూ మాటలు ఆపేసి చిన్నగా నవ్వాడు. బాగుంది, అదే సంగతి అంటూ సుభాష్ కూడా నవ్వాడు. కానీ నేను అలాంటి శ్రీమంతుణ్ణి కాను. చెక్కులు ధారాళంగా అలా ఇచ్చేయటానికి అంత ఆస్తికి నేను వారసుడినేం కాదు. మాది మధ్యతరగతి కుటుంబమే. నేను ఒక పని మీద ఇక్కడికి వచ్చి ఊరిని అభివృద్ధి చేసుకోవటానికి ప్రభుత్వం మీదే ఆధారపడకుండా అందరూ కలిసి ఎలా బాగు చేసుకోవచ్చో నాకు తెలిసిన సలహాలు ఇస్తున్నాను. ఊరి వాళ్ళందరూ మంచివాళ్ళు కాబట్టి నా మాటల్ని మన్నిస్తున్నారు. నాది మూట సాయం కాదు, కేవలం మాట సాయం మాత్రమే అన్నాడు చిరునవ్వుతో. వీడికి మా నాన్న పేరే పెట్టాం, విశ్వనాథ్ అని. మా బంధువులంతా పోలికలన్నీ ఆయనవే అంటారు. అయితే మా నాన్నగారు ఎంత మెతభాషో వీడంత మాటల పుట్ట, అదేమిటో మరి అంటూ నవ్వుతూ మూర్తిగారు విసుతో, ఒరేయ్ వంటగదిలో అమ్మేం చేస్తుందో చూసిరా అన్నారు వాడిని అక్కడి నుండి లోపలికి పంపించే ఉద్దేశంతో. ఏంటి నాన్న, పకోడీల వాసన ఇక్కడ దాకా వస్తోంది అంటే ఏం చేస్తుందో తెలియటం లేదా? దానికి మళ్ళీ వెళ్ళి చూసి రావాలా? ఆ మాటకు సుభాష్ నవ్వగానే ఆయన కూడా తప్పక నవ్వినట్లుగా నవ్వాడు. ఒక్క క్షణం ఆలోచనలో పడి, విస్సు నానమ్మని అడిగి డబ్బు తీసుకొని కూల్ డ్రింక్స్ తీసుకురా వెళ్ళు
అనగానే వాడు హుషారుగా లోపలికి పరుగు పెట్టేశాడు. చూసారా, వాడికి ఇష్టమైన పని అయితే అలా పరుగు పెట్టేస్తాడు. మన పెద్దరికం నిలుపుకోవాలనుకుంటే వాళ్ళకి నచ్చనివే చెప్తూ ఉండాలి. రోజులు అలా ఉన్నాయి. నారాయణమూర్తి సరదాగా అన్న మాటలకు సుభాష్ తల ఊరుకున్నాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ముగ్గురు అటు ఇటు తిరుగుతున్నట్లుగా వచ్చి సుభాష్ను పలకరిస్తున్నట్లుగా చిరునవ్వుతో చూశారు. సుభాష్ లేచి నిలబడి నమస్కరించగానే కూర్చో బాబు, అవని వచ్చేస్తూ ఉంటుంది అని లోపలికి వెళ్ళిపోయారు. వరాలొచ్చి మంచినీళ్ళ గ్లాసులు టీపాయి మీద పెట్టగానే వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి, పకోడీలు తెచ్చేసాయి అని మూర్తిగారు పురమాయించారు. అమ్మగారు మధ్యలో ఆపేసి ఏదో స్వీట్ చేస్తున్నారు. అవని అదే అమ్మాయి గారు వచ్చాక అందరికీ పెడదామని అన్నారు అని ఠకీమని జవాబు చెప్పేసింది వరాలు. సర్లే వెళ్ళు అని సుభాష్తో. అవనికి చిన్నప్పుడు స్నేహితురాలని కొంచెం చనువు ఎక్కువ, పెత్తనం కొంచెం ఎక్కువే చేస్తుంది. మంచి పిల్ల, పని విషయంలో వేలెత్తి చూపే అవసరం రానియదు. ఇంటి పిల్లలా కలిసిపోయింది అన్నాడాయన. వెనక్కి వెళ్ళిన వరాలు మధ్యలోనే ఆగి నారాయణమూర్తి గారి మాటల్ని పూర్తిగా విని అప్పుడు సంతోషిస్తున్నట్టుగా ముసిముసి నవ్వుతో వంటగదిలోకి వెళ్ళటం గమనించిన సుభాష్ కూడా లోలోన నవ్వుకున్నాడు. ఇద్దరూ ఏం మాట్లాడుకోవాలో తోచనట్లుగా అటు ఇటు చూస్తున్న సమయంలో ఫోన్ మోగేసరికి మూర్తిగారు వెంటనే తీశారు. అవనే ఫోన్ చేసింది. నాన్న, నాకు ఇంకొంచెం ఆలస్యమైంది, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అంతవరకు మీరు సుభాష్కి మన ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేసి కబుర్లు చెప్తూ ఉండండి అంది. ఆ మాటలు సుభాష్కి వినిపించాయి. నారాయణమూర్తి అవని మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగా సుభాష్తో వెంటనే పరిచయ వివరాలు మొదలుపెట్టాడు. మా చిన్నబ్బాయిని చూశారుగా, వాడికి వాడే గూగుల్ బాయ్ అనుకుంటాడు. ఏదైనా అడగండి, తెలియదన్న మాటే నోటి వెంట రాదు. ఏదో ఒకటి చెప్పటమే అలవాటు. మీ సహనానికి పరీక్ష పెట్టాలనుకుంటే వాడి దగ్గర ఓ అరగంట కూర్చుంటే చాలు. ఇక మా పెద్దబ్బాయి విషయానికి వస్తే వాడి పేరు సూర్యచంద్ర. పాతకాలపు పేరే. మా అమ్మ మాట కాదని లేక పెట్టాల్సి వచ్చిందనుకోండి. వాడు పుట్టిన సమయంలో ఆకాశాన సూర్యుడు ఇంకా అస్తమించకుండానే ఇంకోవైపు నుండి చంద్రోదయం అంటూ మా అమ్మ మురిపాం. అందుకే ఆ పేరు పెట్టాలంది. ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి కోర్సుల జోలికి పోకుండా బీకాంలో చేరాడు. యాక్టర్ అవ్వాలనో బిజినెస్ చేయాలనో వాడి ఆలోచనలు వాడికి ఏవో ఉండుంటాయి, కానీ బయటికి మాత్రం చెప్పడు. నేటి కుర్రాళ్ళ ఫ్యాషన్స్, ఫిట్నెస్ వగైరాల గురించి తెలుసుకోవాలనుకుంటే కాసేపు వాడితో మాట్లాడాలి. ఇంకాసేపట్లో కాలేజీ నుండి వస్తాడు. ఇక అవని అమ్మ సుమతీదేవి అష్టావధాని. అంటే ఏమిటో అనుకోకండి, ఆవిడకి వంటే కాకుండా మా అందరి పనులు కూడా భుజానేసుకుని హడావుడి పట్టడం ఇష్టం. అష్టావధానం చేయగలుగుతున్నానని సంతోషించేస్తుంది. అక్కడే ఉన్న వస్తువుని గమనించినట్లుగా తనని అడిగితే పైకి విసుక్కుంటూనే అందించి వీళ్ళందరూ తన మీదే ఆధారపడి ఉన్నారు కదా అని లోపల ఆనందిస్తూ ఉంటుందని నేను అనుకుంటా. అందుకే ఆవిడ చిరాకును పట్టించుకోకుండా సంతోషపెడుతూ ఉంటాను. అర్థమైంది కదా. ఇక మా అమ్మ చిట్టమ్మ హిప్నటిస్టు. మనకు బాగా తెలిసిన విషయాన్ని కూడా మాటలతో మనల్ని హిప్నటైజ్ చేసేసి తన మాటే కరెక్ట్ అనిపించుకోగల సామర్థ్యం ఉంది. ఈ ఇంట్లో అధికారం అంతా ఆమెదే. నిజం చెప్పాలంటే ఇంట్లో వాళ్ళ ఇష్టాలు తనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియవు కూడా. మా అమ్మ కూడా తెలివిగా మా ఇష్ట ప్రకారమే ఆజ్ఞలు జారీ చేసి తన అధికారాన్ని నిలబెట్టుకుంటోందని చెప్పుకోవచ్చు. ఇంకెవరున్నారు? మా అత్తగారు. ఆమెతో నాకు మాట మంతి, అవసరాన్ని బట్టి తప్ప అంతగా ఉండవు, కానీ కొంత చెప్పగలను. నాకు ఆవిడ నడిచే ఓ ధ్యాన మందిరంలా అనిపిస్తారు. నిజమండి, ఇంట్లో ఉన్నా సరే ఆవిడ మనసు ఎప్పుడూ గూడి చుట్టూ ప్రదక్షిణలు కావిస్తూనో నామస్మరణ చేస్తూనో ఉంటుందనిపిస్తుంది నాకు. ఆవిడ లోకమంతా ఆధ్యాత్మికత. ఆ ఆనందం మా అందరికీ కూడా పంచుతూ ఉంటారు. పొద్దున్నే మంచి అగరొత్తుల పరిమళం, చిరుగంట ధ్వనులు, భక్తి గీతాల ఆలాపన, ప్రసాదాలు, పారవస్యాన్ని కలిగించే వాతావరణం ఉంటుంది ఇంట్లో. అంటే అది మా అత్తగారి వల్లే. అభిరుచులు కలిస్తేనే సఖ్యంగా ఉంటారనే మాట నిజం కాదనుకుంటా. ఎందుకంటే మా అమ్మ, అత్తగారు ఇద్దరివి వేరువేరు ప్రపంచాలన్నట్లుగా ఉంటారా. ఇద్దరి మధ్య చిన్న మాట పట్టింపు కూడా ఎప్పుడూ రాలేదు. అత్తగారు గుడికి వెళ్ళిపోతుంది, మా అమ్మ ఊళ్ళో పెత్తనాలు చేసి వస్తుంది. ఆవిడ పూజలు చేస్తూ ఉంటే అమ్మ పుస్తకాలు తిరగేస్తుంది. ఖాళీగా ఉంటే మాత్రం ఇంట్లో కబుర్లతో చక్కగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఇద్దరు. అసలు ఈ కాలక్షేపం కబుర్ల అలవాటు ఇంట్లో అందరికీ ఉందనుకోండి. మా అమ్మను అందరూ మాటల పుట్ట అనేవాళ్ళుట. మరి మేము ఆ పుట్ట నుండి వచ్చిన జీవులం కదా, అందుకే అందరికీ ఆ అలవాటు వచ్చేసింది అంటూ నవ్వాడాయన. నిజంగా ఆ అలవాటు వల్ల ఇంట్లో ఎప్పుడూ సందడి, సరదా వాతావరణం ఉంటుందండి అన్నాడు సుభాష్ కూడా నవ్వి. ఆఖరిగా నా గురించి ఏం చెప్తాలేండి,
అమ్మాయికి జాబ్ వచ్చినప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఈ ఊరి మీద ఇష్టం కొద్దీ ఇక్కడే సెటిల్ అయ్యాను అన్నాడు. మీ గురించి మీరేం చెప్పనక్కర్లేదండి, ఊళ్ళో వాళ్ళు అనుకునేది విన్నాను. ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయం చేయడానికి ముందుంటారని, అందరికీ అవసరమైన విలువైన సలహాలు ఇస్తూ ఉంటారని విన్నా. సుభాష్ మాటలకు ఆయన పెద్దగా నవ్వి, ఉచిత అనే మాటను అనలేక విలువైన అన్నట్టున్నారు అంతేనా అన్నాడు మళ్ళీ పెద్దగా నవ్వుతూ. సుభాష్ ఏదో అనుభూతూ ఉండగానే అవని ఇంట్లోకి అడుగుపెట్టింది. సారీ అండి, అనుకోకుండా కొంచెం ఆలస్యమైంది అంది. ఇంట్లో వాళ్ళని హడావుడి పెట్టేసింది. ఏంటమ్మా మీరంతా లోపలే ఉన్నారు, అందరినీ పరిచయం చేద్దామనేగా సుభాష్ గారిని ఇంటికి రమ్మన్నాను అంటూ అందరినీ తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. వారాలతో పాటు లోపలికి వెళ్ళి టిఫిన్ ప్లేట్లు తీసుకొచ్చి అందరికీ అందించింది. పరిచయం మొదలుపెట్టనా అని అవని అంటూ ఉండగానే, అవన్నీ అయిపోయాయండి అన్నాడు సుభాష్. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.